ఆఫ్టర్ ఏ లాంగ్ ఆల్మోస్ట్ 1.5 year జర్నీ అనుకుంటేది ఎప్పుడో మొదలు పెట్టాం నీ ఫైల్. సో చాలా హర్డిల్స్ వెళ్ళవో అనుకుంటూనే ఉన్నాను, చేస్తూనే ఉన్నాం. బట్ యూ స్టూడ్ విత్ అస్, యువర్ పేరెంట్స్, మీ మమ్మీ మాతోనే నిలబడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పాలన్నా మాకు కూడా ఎంతో సపోర్ట్ చేశారు మీరు. లైక్ ఒక్కసారి పోయిన రెండోసారి కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు మీరు. ఇట్లా కాదు ఇలా చదువుకోవాలని చెప్పి మీరే పర్సనల్ గా నాకు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. రాజేశ్వరి, కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్? అంటే నీ అకాడమిక్స్ అవి చెప్తావా? అంటే ఏ ఇయర్ పాస్డ్ అవుట్? నో, జస్ట్ ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ చెప్పు చాలు. 2019 పాస్డ్ అవుట్ అన్న బీటెక్. సో ఆఫ్టర్ 4 years నువ్వు జాబ్ చేసావు. ఓకే, జాబ్ చేసావు. సో జాబ్ చేసిన తర్వాత యూ అప్లైడ్ ఫర్ మాస్టర్స్. సో శైలజ ఫ్లైబ్రాడ్ మా కంపెనీ ఎట్లా తెలుసు నీకు? అంటే లైక్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి మిమ్మల్ని అప్లై అయింది, లలిత అని, గ్రీన్విచ్ యూనివర్సిటీ. తను 2020 సెకండ్ బ్యాచ్. ఓకే. తను నాకు ఇట్లా అన్న బాగా సపోర్ట్ చేస్తారు, ఇక బాగుంటది మొత్తం అని చెప్తే నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యా పర్సనల్ గా. అదేలేమ్మా. సో వెన్ యూ స్టార్టెడ్ విత్ అస్ రాజేశ్వరి, నాకు తెలిసి 2022 సెప్టెంబర్కి ప్రాసెస్ చేసాం నీది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 22 సెప్టెంబర్కా 23 సెప్టెంబర్కా? 22 సెప్టెంబర్ అన్న. 23 సెప్టెంబర్కి ప్రాసెస్ చేసాము. అమ్మాయి 23 జనవరికి వెళ్ళింది అనుకుంటా, నేను 23 సెప్టెంబర్కి ప్రాసెస్ చేసాము అరౌండ్. సో యాక్చువల్లీ నీకు 2 ఆఫర్స్ వచ్చినాయి, కార్డిఫ్ మెట్రోపాలిటన్ అండ్ నార్థంబ్రియా, రైట్? సో కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ యువర్ జర్నీ, అసలు ఎలా స్టార్ట్ అయింది, ఏమి ఆఫర్స్ వచ్చినాయి? సో రేపటి అనే వాళ్ళకి, గివ్ అప్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి నీది ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలన్నమాట నీ స్టోరీ. లైక్ నేను సెప్టెంబర్ ఇంటేక్ అప్పుడు కార్డిఫ్ మెట్రోపాలిటన్ కి వచ్చింది నాకు. ఓకే. దానికి ఇంటర్వ్యూ నేనే సరిగ్గా అటెంప్ట్ చేయక, లైక్ కొంచెం ఇంటర్వ్యూ డిస్టర్బెన్స్ అయ్యి ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయింది. మార్క్స్ తీసుకున్నారా నీకు? మాకు నుంచి సపోర్ట్ వచ్చిందా? తీసుకున్నారు, చాలా మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. బట్ నేనే కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయకుండా నా ఇంటర్వ్యూకి నేనే ఫెయిల్ చేసుకున్నది. ఓకే. అండ్ యూనివర్సిటీ కూడా అప్లై చేశారు, అది నా ఆఫర్ లెటర్ వచ్చింది. దాంట్లో కూడా నాకు 2 times ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. ఓకే. అది కూడా సెకండ్ అటెంప్ట్ లో కూడా ఇంటర్వ్యూ సెకండ్ అటెంప్ట్ లో పోయింది కదా? నేను అప్పుడు పోయింది, సెకండ్ అటెంప్ట్ లో పోయింది. ఓకే. తర్వాత ఇంక నేను రిఫండ్ తీసుకుని జనవరి ఇంటేక్ కి యూనివర్సిటీ ఆఫ్ హెడ్ కోర్స్ కి ట్రై చేశారు మీరే. ఓకే. దానికి ఆఫర్ వచ్చింది, ఇంటర్వ్యూ కూడా ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ అయిపోయింది మొత్తం. మీరు కూడా చాలా నాకు ఒక చిన్న పిల్లలాగా లైక్ అవరవరికి నాకు ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. మీరు నవ్య మేడం కూడా చాలా సపోర్ట్ చేశారు ఇంటర్వ్యూ అప్పుడు నాకు మాత్రం. మీరు చాలా అంటే అప్పటికి ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ అయిపోయింది. అదే అప్పటికి 3 సార్లు ఫెయిల్ అయ్యాను, నేను చాలా వరి అయ్యాను నీ ఫైల్ మీద. అంటే స్టిల్ సెప్టెంబర్ పోయినా మీరు వేరే ఆప్షన్ ఎత్తుక్కోకుండా జనవరికి మా దగ్గర ప్రాసెస్ చేసింది. అంటే మీ మమ్మీ నెవర్ గివ్ అప్ అనమాట. ఎవరన్నా నీ లైఫ్ లో హీరో ఉన్నారంటే మీరు లిటరల్లీ అన్నారు కూడా నాతో, నువ్వు వచ్చేసి మా ఇంటికి ఒక 10 నేను పెట్టుకొని చదివిస్తాను కూడా, నువ్వు మాత్రం అది క్లియర్ చేయాల్సిందే ఇంటర్వ్యూ అని చెప్పి చాలా సార్లు చెప్పారు మీరు. అదే కదా, అంటే తన కోసమే చేయాలి ఏం చేసిన, అంటే మీ మమ్మీ కోసమే చేయాలి. అంటే నేను ఇక మీరు అక్కడ ఉంటే అంటే మా మాట వినట్లేదని, సో మా ఇంటికి వచ్చి బ్యాగ్ కట్టుకొని లైక్ నేనే ఫుడ్ పెడతాను, నేనే చదివించుకొని పంపిస్తాను 10 days. సో వాట్ మేడ్ యూ నాట్ టు గో ఫర్ Jan 2024? వాట్ ఆర్ ద హర్డల్స్, ప్రాబ్లమ్స్ ఏమొచ్చినాయి, ఎందుకు వెళ్ళలేకపోయినావు? జనవరి ఇంటేక్ అప్పుడు నాకు ఒక ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయింది జస్ట్, బట్ క్యాష్ రావడానికి నాకు కొంచెం ఇష్యూ, అంటే అమౌంట్ నేను పే చేయడానికి లేట్ అయిపోయింది. నార్థంబ్రియా రిఫండ్ 1 day లేట్ వల్ల నాకు 18th చేయాల్సింది 19th 20th చేసాము అంతే కదా? డిసెంబర్ 18th 9 చేయాల్సింది అనుకుంటా, 16th 18th చేయాల్సింది 20 చేసాం. సారీ 22nd అనుకుంటా నేను అమౌంట్ పే చేసినప్పుడు. అదే కొంచెం లేట్ అయ్యాం. వాళ్ళని ఎంత బతిమలాడినా ఒక 2 days నరకం చూసాం అనుకుంటా. వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి, సార్ ప్లీజ్ సార్, నేను 100 మందికి ఫోన్ చేసి మీరే నాకు రీఫండ్ రావడానికి టైం పట్టింది అంటే మీరే కొంచెం పర్సనల్ గా నాకు అమౌంట్ సెండ్ చేసి కాలేజ్ వాళ్ళకి పంపించారు. అంటే మనం అంత చేసిన తర్వాత మీకు
ఎస్. మనం ఎంత చేసినా ఉపయోగం లేదు కదా. ఆ రోజు ఎంత వరి అయిపోయినా 100 మంది ఫోన్ చేసి ఉంటాను నేను, ఒక 100 సార్లు. ప్లీజ్ సార్ కొంచెం చూడండి సార్, ఏంటో అంటే చదివింది సార్, అన్ని క్లియర్ చేసింది సార్, ఫండ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మన దగ్గర రెడీగా. ఒక్కరోజు లేట్ ఫీజు కట్టడం వల్ల ఇంటేక్ పోయింది. 6 months వరకు ఇంట్లో మళ్ళీ ఆగిపోవాల్సి వచ్చింది. సో ఆఫ్టర్ స్టిల్ పర్సనల్ గా మీరు రోసి మేడం ఒక నెంబర్ ఇచ్చి కాలేజ్ వాళ్ళ మేడం దాన్ని కూడా మాట్లాడమని చెప్పి మీరు మాట్లాడి కాలేజ్ వాళ్ళతో చాలా రిక్వెస్ట్ చేశారు మీరు కూడా మీ సైడ్ నుంచి. అదే ఎంత కానీ అసలు సంవత్సరం అన్నారు వాళ్ళు, నీకు స్కాలర్షిప్ ఇస్తా అంటే మీ కన్సల్ట్ మీద నాకు చాలా నమ్మకం ఉంది. లాస్ట్ టైం మా ఫ్రెండ్ వెళ్ళింది కాబట్టి తను చాలా సపోర్ట్ చేస్తారు, అంత పర్సనల్ గా కూడా అన్న బాగా హెల్ప్ చేస్తారని చెప్తే నేను అప్రోచ్ అయ్యాను కూడా. బట్ మీరు అట్లాగే నాకు చాలా సపోర్ట్ చేశారు అన్నట్టు. ఇట్లా మీ వల్లే నాకు ఇప్పుడు వీసా వచ్చింది కూడా. ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా అది కేవలం మీ వల్లే నాకు అట్లా వీసా చేతిలో కనబడితే ఫస్ట్ నేను మీకే థ్యాంక్స్ చెప్పాను. థ్యాంక్స్ మా అంటే వచ్చింది అసలు ఇంత దాకా తీసుకొచ్చావు నువ్వు, మేము ఆశ వదులుకున్నా గానీ. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చాం, ఒక సంవత్సరంన్నర జర్నీ. ఎప్పుడో 2023లో మొదలు పెట్టాం. సంవత్సరం అమ్మాయి చాలా సార్లు ఇప్పుడు అన్న బాగా సపోర్ట్ చేస్తున్నాడమ్మా నాకు ఇంటర్వ్యూ కానీ అన్ని. నేను డైలీ మేము మామూలు బండి అయినా వచ్చి అన్ని అడిగేదాన్ని, ఏంటమ్మా అంటే అన్నయ్య మాట్లాడమ్మా నాతో ఇంటర్వ్యూ తీసుకున్నాడు, భయం లేదమ్మా నీకు నేను ఉన్నానని చెప్పాడని డైలీ చెప్పేది ఏదో ఒకటి మీరు చెప్పారని. మీతో ఏంటంటే ఎందుకంటే మా చదువు లేదా మేము నమ్ముకున్నాం, మీరు మమ్మల్ని అది మాత్రం అసలు మర్చిపోలేమయ్యా. కాదు మా, ఇన్ని సంవత్సరాలు అంటే మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి, రేపు అనే వాళ్ళు పేరెంట్స్ నేర్చుకోవాలన్నా ఒకటే, అంటే గివ్ అప్ ఇవ్వకుండా ఉంచారు పిల్లని. ఒక 100 మంది సొసైటీలో అని ఉంటారు కదా, ఈజీగానే ఉంటారు మాట, ఏం చేయలేకపోతున్నారు ఎందుకు ఆపేయండి అని చాలా మంది అని ఉంటారు. స్టిల్ మీరు ఆకుండా కానీ లేదు లేదు మమ్మీ ఒక్క సపోర్ట్ మీ మీద నమ్మకం నాకు. నేను ఇంకా మిమ్మల్ని మీ మాటలు నాకు నమ్మకం కలిగించినవి, అలాగే చేశారు మీరు. అంటే కాదు అనవసరం వేరే వాళ్ళ దగ్గరికి అనుకున్నాను. అదే బయటికి వెళ్ళకుండా నాతోనే ఉన్నారు, దానికి థ్యాంక్ యూ. అంటే అసలు ఫస్ట్ నేను ఇప్పుడు ఆశ్చర్యపోతుంటాను. ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా ఒక్కసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు, 3 సార్లు 3 యూనివర్సిటీల నుంచి మళ్ళీ డబ్బులు తీసుకొచ్చి కట్టి పిల్ల కోసమే నిలబడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే యాజ్ ఎ పేరెంట్ రాజేశ్వరి నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నమాట మీ మమ్మీని. మీ మమ్మీ సూపర్ హీరోని, మీ మమ్మీ సూపర్ హీరోని స్టోరీకి నువ్వు వదిలేసి నాకు మాత్రం మొత్తం మమ్మీ ఇన్స్పిరేషన్. ఆమె లేకపోతే నేనేం లేదన్నా. అసలు ఎంత ఏంటి రిలేటివ్స్ కానీ బయట వాళ్ళు ఎంతమంది అని అంటారు మాటలు. మా మమ్మీ అనుకోలేదు, ఏ ఫంక్షన్ కి వెళ్ళినా మాట అంటారు కదా, ఈజీగా అనేస్తారు. ఏ ఫంక్షన్ కి పోయినా మాట అనేస్తారు ఈజీగా, వెళ్తలేదు ఏంటి ఏం జరుగుతుందని. బట్ ఆ స్ట్రగుల్ ఏంటో మనకు తెలుసు. అప్పుడు డిఫర్ అయినప్పుడు కూడా అన్నారు, ఎందుకు రిఫండ్ తీసుకుని మ్యారేజ్ చేసేసి కదా, ఎందుకంటే మా బాబాయ్ కూడా అన్నారు నన్ను. లేదు అని చెప్పి మా మమ్మీ ఛాన్స్ ఇద్దాము, అయిపోయిద్దేమో అని చెప్పి. అంటే నేను డ్రాప్ అవుతామన్నా నువ్వు నాకు ధైర్యం చెప్పావు. ఎలా అమ్మ ఒకటి చూద్దాము, నువ్వు దిగులు పడబాకమ్మా, నేనున్నాను. ఆ మాటలకి నేను ఉన్నాను, అదే జరిగింది నిజంగా నువ్వు చెప్పిన మాటలకి. లేదు నేను డ్రాప్ అయ్యేదాన్ని. కాకపోతే మీరు చెప్పారు నువ్వు టెన్షన్ పడొద్దమ్మా, ఎందుకంటే నేను ఆరోగ్యం తక్కువ అని కూడా మీ అమ్మాయి చెప్పారు, మీ అమ్మని టెన్షన్ పడొద్దమ్మా నేను చూసుకుంటానని మీరు చాలా సార్లు చెప్పారని అమ్మాయి చెప్పింది. కానీ మీరు అన్నందుకు నిలబడి పెట్టారయ్యా. నాకు అమ్మాయి వెళ్తుందంటే నేను ఫస్ట్ అసలు ముందర నీకే థ్యాంక్స్ చెప్పాలి. అసలు మమ్మల్ని కలవాలి నేను వచ్చి హైదరాబాద్ అనుకున్నాను. ఎందుకంటే ఇట్లాంటి 10 మంది చెప్పాలి, ఎందుకంటే మీరు నిలబడి చేసినందుకు. అమ్మ నాకు ఇంక కుదరలేదు, మీరు అనలేకపోయారు, నేను కూడా డ్రాప్ అవ్వలేకపోయాను. అంటే నమ్ముకొని వచ్చారు, ఎట్లా వదులుకుంటా ఆడపిల్లని. ప్లస్ అంటే తప్పు కాదు, అట్లా మధ్యలో వదలొద్దు. సరే కష్టం వచ్చిందని నేను మీకే సర్ది చెప్పుకుంటూ వచ్చాను. అది కాదు చూద్దాం, ఇంకో ఏదో దారి. ఇప్పుడు ఆ టైంలో మీరు మీ చుట్టూ 10 మంది ఉంటారు, ఎందుకు ఆ కన్సల్టెన్సీ ఎందుకు, అతనే ఎందుకు వేరే చోట అయ్యి అనొచ్చు. బట్ స్టిల్ లేదు అతనితోనే ఉంటామని అన్ని సంవత్సరాల నుంచి నాతోనే ఉన్నారు. డబ్బులు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. అమ్మ నీకు దొరికినప్పుడు ఇట్లా కట్టమన్నారు. అసలు ఎంత చాలా మాత్రం సపోర్ట్ అయ్యింది. ఎందుకంటే మొన్న మా షాప్ దగ్గర కూడా చెప్పాను, అబ్బాయి మాకు ఎంత ధైర్యం చెప్పాడు ముందలా, నాకు అది చాలు. ఒక మనిషి నిలబడాలంటే ఎవరో ఒక సపోర్ట్ మాట అయినయ్యా, ఆ మాట మీరు నాకు ధైర్యాన్ని ఇచ్చారు. పెద్దమ్మాయి కూడా భయపడింది, కానీ మీ విషయంలో నేను మాత్రం అస్సలు ఎప్పుడు కూడా భయపడలేదు.
థ్యాంక్ యూ. చాలా హ్యాపీ చాలా హ్యాపీ చాలా హ్యాపీ. చాలా సంతోషంగా ఉంది నాకు మాత్రం అసలు. నేను కూడా చాలా హ్యాపీ అంటే మా స్టాఫ్ కూడా చాలా హ్యాపీ యాక్చువల్లీ. నా రాజేశ్వరికి వచ్చినప్పుడు చాలా అంటే మేము చాలా కష్టపడ్డాం ఆ ఫైల్ కోసం, చాలా చాలా కష్టపడ్డాం. ఎక్కడ వదలకుండా అంటే అదే డిటర్మినేషన్. దేవుడే ఉంటాడు దారి చూపిస్తాడులే, కానీ ఏదోటి ఆపొద్దు ఆగకూడదు అని నిలబడ్డాం. అట్లా అంటే చేయి పట్టుకొని అట్లాగే ఉంచుకున్నాం, అట్లాగే అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా కొంచెం కష్టపడి రాజేశ్వరి, బాగా చదువుకో, మంచి జాబ్ తెచ్చుకో. దారి లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్. నువ్వు ఎన్నో దాటి అక్కడ దాకా వెళ్ళావు. ఇంతకన్నా కష్టాలు ఇబ్బందులు ఎక్కడా ఉండవు లైఫ్ లో, అర్థమైందా? దాటేసావు. అది మాత్రం నిజం. నాకైతే 1.5 year లో చాలా చూసాను నేను ట్రబుల్స్. అంటే ఈ మాటలు ఇవన్నీ అక్కడ అంటే ఇంకా చాలా దాటేసావు. ఇంక మెల్లగా సో వర్క్ ఆన్ ఇట్, కెరియర్ మీద గట్టిగా చూసుకొని మేక్ యువర్ మమ్మీ ప్రౌడ్. సో ఒక్క లైన్ రివ్యూ అమ్మా ఫర్ యూ అండ్ రాజేశ్వరి. సో మమ్మల్ని మా దగ్గర శైలజ ఫ్లై అబ్రాడ్ లో ప్రాసెస్ చేసుకునే వాళ్ళకి మీరు ఒక్క మాట. ఉంటుంది కానీ అన్ని నువ్వు బాగా చేసి అన్ని చేసావు కాబట్టి నేను మాత్రం నేను అదే చెప్తాను. నేనైతే నీకు 5 star రేట్ ఇచ్చేస్తాను మీ కన్సల్టెన్సీ అయితే. అది మాత్రం నేను నేను ఆల్రెడీ మా ఫ్రెండ్ ని అప్రోచ్ అయ్యాడు నన్ను, నీకు జనవరి సెప్టెంబర్ ఇంటేకి క్యాష్ కూడా అప్లై చేశాడు మిషన్ రెడ్డి అని. నేనే మీ నెంబర్ ఇట్లా అన్న బాగా చేస్తారు అది ఇది అంటే